సింహరాశి వారికి 24, 25, 26 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారండి. ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే వీరికి ఏంటంటే గనక ఈ ఇద్దరి స్త్రీల వల్ల అంటే వీళ్ళకు జరిగేది ఇదే అనమాట. కాబట్టి మీరేంటంటేనండి వీడియోని చివరి వరకు చూడండి. అలానే కాకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సింహరాశి వారండి చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారనమాట. సింహం అండి ఎలా అంటే గనక సింహంలాగా గర్జిస్తూ ఉంటారు. వీరికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుందండి. అలానే కాకుండా ఏంటంటే గనక వీరికి చెప్పాలంటే కోపం వస్తుంది. కాకపోతే ఏంటంటే గనక ఒక 10 నిమిషాలు కోపం వచ్చి తగ్గిపోతుంది. కానీ వచ్చే కోపాన్ని ఆపటం ఎవరి తరం కాదు. వీళ్ళకి ఏంటంటే గనక చెప్పాలంటే చాలా అంటే మెమరీ పవర్ కూడా ఉంటుందండి. ఎప్పుడు కూడా ఏంటంటే గనక రిచ్గా ఉండాలని కోరుకుంటూ ఉంటారు. అంటే రిచ్నెస్ అనేది వీళ్ళల్లో కనిపిస్తూ ఉంటుందన్నమాట. వీళ్ళ పుట్టుకతోనే ఉంటుందని చెప్పొచ్చు. సింహం ఎలాగైతే అడవిని పాలిస్తూ ఉంటుందో వీళ్ళు ఏంటంటే గనక అలానే అంటే ఇలా అంటే పాలిస్తూ ఉంటారు. వీళ్ళ కుటుంబాన్ని కావచ్చు, వీళ్ళకు తెలిసిన వాళ్ళకు కూడా వీళ్ళు ఒక రక్షణగా ఉంటూ ఉంటారని చెప్పొచ్చు. సింహరాశి వారు మంచి గుణగణాలతో పాటు చాలా అందంగా ఉంటారు. అందమైన మనసు ఉంటుంది. అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు. నువ్వు నేను అని తేడా లేకుండా అందరం ఒకటే అన్నట్టుగా భావించుకుంటూ ఉంటారు. సింహరాశికి ఇప్పుడు మనం గమనించుకుంటే ఈ రోజుల్లో అంటే ముఖ్యంగా ఈ 3 రోజుల్లో ఈ ఇద్దరు స్త్రీలండి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడతారనమాట. మిమ్మల్ని ఏంటంటే కనుక బాధ పెడతారండి. అదంతా కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. సింహరాశి వారికి 3 రోజులు కూడా అద్భుతంగా ఉండబోతుంది. అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు అనుకున్నట్టుగా మీ లైఫ్ మారబోతుంది. ప్రతిదీ కూడా మీకు అనుకూలంగా మారుతుంది. అలా అనుకూలంగా మార్చుకుంటారనమాట. సింహరాశి అండి ఏంటంటే కనుక బాగా బ్రతికారనుకోండి, కొంతమంది ఏంటంటే కనుక చూసి ఓర్వలేరు. అదే వీళ్ళు బాగా బ్రతకలేదనుకోండి, కొంతమంది చూసి నవ్వుకుంటారనమాట. అలాంటి ఏంటంటే కనుక మనుషులు మీ చుట్టూదానే ఉన్నారండి. గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా మీ వాళ్లే కాదు, అందులో శత్రువులు ఉన్నారని గమనించుకోండి. అలానే కాకుండా మనం ఇక్కడ గమనించుకుంటే కొద్ది రోజుల నుంచి అండి తెలియని ఒక బాధ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అంటే సరిగ్గా పనులు లేక ఇబ్బందులు రావటం, అలానే కాకుండా ఏంటంటే కనుక తిన్నది పైకి పట్టకపోవటం, పడుకుంటే నిద్ర రాకపోవటం, ఒకటే ఆలోచన ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు నేను ఎంత బాగా పనులు చేసేవాడిని, ఇంత యాక్టివ్గా ఉండేవాళ్ళం మేము ఇలా అయిపోతున్నాం ఎందుకు రోజు రోజుకు, అసలు ఏంటి అన్నట్టుగా ఏంటంటే కనుక పరిస్థితులు అనుకూలించట్లేదు ఎందుకు అన్నట్టుగా బాధపడుతున్నారు. కానీ కాలం ఎప్పుడు కూడా ఒకేలాగా ఉండదు కదండి. ఒడిదుడుకులు లైఫ్లో సహజంగా ఉంటూ ఉంటాయి. కొంతమందికి ఏంటంటే కనుక ఈ సింహరాశిలోనే అండి రాజులాగా బ్రతికే వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళలాగా కూడా బ్రతికే వారు ఉన్నారండి. తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకంటే కొంతమంది సింహరాశిలో మనం చూసుకుంటే చాలా కష్టపడతారండి. ఎంత కష్టపడతారంటే కనుక రేయి పగలనకుండా కష్టపడతారండి. వీళ్ళు ఏదైనా పని చేయాలంటే దాని గురించి కొంచెం ఆలోచిస్తారు. కానీ ఆ పని ఏదైనా చేశారనుకోండి అది పూర్తయ్యేంత వరకు అండి తినరు, తాగరు, నిద్రపోరండి. అలా ఉండి ఏంటంటే కనుక పనులు చేస్తూ ఉంటారనమాట. అందుకే పని చేసే దగ్గర వీరికి మంచి గుర్తింపు ఉంటుందండి. చాలా వరకు కూడా ఏంటంటే ఫాలోయింగ్ ఉంటుందని చెప్పొచ్చు. అలానే కాకుండా వీళ్ళు ఏంటంటే కనుక నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారనమాట. నా అనుకున్న వాళ్ళ కోసం ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనకాడడు. అలాంటి భావాన్ని వీళ్ళు కలిగి ఉంటారండి. అలాగే సింహరాశి వారు ఏంటంటే కనుక చెప్పాలంటే వ్యాపార పరంగా కూడా కొంచెం ఏంటంటే నష్టాల్లో ఉన్నారు. కానీ ఇప్పుడు మీ వ్యాపారం కూడా బాగా సాగుతుంది. వ్యాపారంలో కూడా ఇబ్బందులు ఉండవు, బాధలు అనేవి రావు. చాలా వరకు ఇక్కడ గమనించుకుంటే మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి అనమాట. ముఖ్యంగా మనం చూసుకుంటే మీ యొక్క ఫ్యామిలీ పరంగా అండి చాలా చక్కగా ఉంటుందన్నమాట. అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి, ఆర్థికంగా కూడా బాగుంటుంది. అలానే కాకుండా ఫైనాన్షియల్గా కూడా బాగా కలిసి వస్తుంది. పిల్లల పరంగా కూడా ఇబ్బంది అనేది కొంచెం తొలగే అవకాశాలు అయితే ఉన్నాయి. అలానే కాకుండా పేరెంట్స్ పరంగా కూడా మీకు ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే సింహరాశి వారండి చాలా అంటే మంచి మనస్తత్వంతో పాటు వీళ్ళు ఏంటంటే గనక చెప్పాలంటే మంచి మనసు అనేది ఉంటుందన్నమాట. మనసు అనేది వెన్నలాగా కరిగిపోతుంది. అలానే కాకుండా హెల్పింగ్ నేచర్లో వీళ్ళు ముందు ఉంటారండి. హెల్ప్ చేస్తారనమాట ప్రతి ఒక్కరు కూడా. అంటే నా అనుకున్న వాళ్ళ కోసం కావచ్చు, తెలియని వాళ్ళకు కూడా ఎవరైనా హెల్ప్ అడిగితే ఖచ్చితంగా హెల్ప్ చేస్తారండి. అలాంటి మనసు చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది కదా. కానీ సింహరాశి వారికి మంచి మనసు ఉంటుందని చెప్పొచ్చు. ఇంకొకటి ఇక్కడ మనం చూసుకుంటే ఇలా ఫ్యామిలీ పరంగా బాగుంటుంది, ప్రేమికుల పరంగా బాగుంటుందండి. వారి ప్రేమ ఫలిస్తుంది. ప్రేమికులు ఏంటంటే కనుక దగ్గరయ్యే అవకాశం ఉంటుంది. ఎవరైతే దూరంగా ఉన్నారో అంటే మేము ప్రేమించుకుంటున్నాం, మా ప్రేమ ఫలిస్తుందో లేదో, మాకు వివాహం జరుగుతుందో లేదో అనుకుంటున్నారు కదా, అలాంటి వాళ్లకు ఖచ్చితంగా వివాహం జరిగే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళు ప్రేమను అంగీకరిస్తారు. ప్రేమికులు దూరంగా ఉండేవాళ్ళు దగ్గరయ్యే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఎందుకంటే ఇదంతా కూడా గ్రహాల మార్పుల వల్ల అని చెప్పొచ్చు. ఇక వ్యాపార పరంగా మనం ఇక్కడ చూసుకుంటే వ్యాపార పరంగా బాగుంటుందండి. వ్యాపారం ఏంటంటే కనుక కొంచెం డెవలప్ చేసుకునే అంటే వ్యాపారం డెవలప్ చేసుకుంటారు. వ్యాపారంలో బాగా రాణిస్తారు. వ్యాపారంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వ్యాపార పరంగా అయితే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. చాలా చక్కగా ఉంది, చాలా బాగుంటుందని చెప్పొచ్చు. ఇక
మనం ఇక్కడ ఏంటంటే గనక విద్యార్థుల పరంగా కూడా బాగుంటుందండి. విద్యలో బాగా రాణించే అవకాశం అయితే ఉంటుంది. విద్యలో ఏంటంటే గనక చాలా వరకు కూడా అంటే వీరు ముందుకు వెళతారు. ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించడం లేదు. విద్యార్థులతో పాటు ఏంటంటే గనక ఉద్యోగాలు చేస్తారు కదండి, వాళ్ళకు కూడా ఏంటంటే గనక బదిలీలు అవ్వటం, ప్రమోషన్స్ రావటం, అలాగే కాకుండా ఇంకొకటి మనం చూసుకుంటే వీళ్ళకి ఏంటంటే ఉద్యోగం దగ్గర మంచి రెస్పెక్ట్ అనేది దొరకటం, అలానే కాకుండా వీరికి ఇంకా పేరు అనేది పెరగటం, పని పరంగా కూడా వీళ్ళకు మంచి గుర్తింపు అనేది రావటం, బాసు నుంచి ప్రశంసలు రావటం, ఇదంతా కూడా వీళ్ళు చూడబోతున్నారు. అంటే ఈ 3 రోజుల్లో ఎంత జరిగిపోతుందండి అంటే గనక ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే మీకు చెప్పాలంటే గనక గ్రహాలన్నీ కూడా అనుకూలిస్తున్నాయి. మీ రాశికి అధిపతి సూర్యుడు కాబట్టి సూర్య అనుగ్రహం అనేది కూడా మీకు ఎక్కువగా కలగబోతుంది. కాబట్టి వీళ్ళుంటే ఒక్క 2 రోజులైనా సరేనండి, మీరు ఉదయాన్నే లేచి సూర్య నమస్కారం చేయటం కానీ, ఉదయమే లేచి ఏంటంటే గనక సూర్యుడికి నీళ్ళని ఆగ్యం ఇవ్వటం కానీ చెయ్యండి. మీరేంటంటే గనక గుర్తుపెట్టుకోండి, మీ కష్టాలు ఏదైనా సరే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయంటే నీళ్ళల్లో మీరేం చేయండి అంటే గనక కుంకుమను కలిపి ఆ నీటిని సూర్య భగవానుడికి సమర్పిస్తే ఖచ్చితంగా కష్టాలు తీరాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరేంటంటే ఇంకా ఎప్పుడు కూడా అండి కష్టాలు మీ దగ్గరికి రావన్నమాట. ఎప్పుడైనా కష్టంగా ఉంది, బాధగా ఉంది, ఇబ్బందులు పడుతున్నాం అనుకున్నప్పుడు లైఫ్లో ఏంటంటే గనక సరిగ్గా నడవట్లేదని మనకు అర్థమైపోతుంది కదా, కొంచెం తేడాగా ఉంది లైఫ్ అంతా కూడా అనుకుంటాం కదా. అలాంటప్పుడు ఒక చెంబుడు నీటిని తీసుకోండి. అందులో ఏంటంటే గనక నిండుగా నీళ్ళను తీసుకొని అరస్పూన్ కుంకుమ పోసేసి ఆ కుంకుమను ఏంటంటే గనక కలిపిన నీళ్లను సూర్య భగవానుడికి నీళ్ళను ఆగ్యం ఇచ్చేసి ఓం భాస్కరాయ నమః అనుకోండి, సరిపోతుంది. ఎంత మంచి ఫలితం వస్తుంది చూడండి, అంత మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. సూర్య నమస్కారం చేయటం, సూర్యుడికి నీళ్ళ నాగ్యం ఇవ్వటం, ఇలాంటివి చేస్తే మీ జీవితం అద్భుతంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. ఇక అన్ని రంగాల వారికి బాగానే ఉంటుంది, అందరికీ కూడా బాగానే కలిసి వస్తుంది, ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు. ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు ఏంటంటే కనుక కొంచెం గట్టిగా ప్రయత్నించండి. అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు అంటే నిరుత్సాహపడిపోకండి, మాకు ఉద్యోగం రావట్లేదు, మేము చాలా ప్రయత్నిస్తున్నాం అనుకునేవారు గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుందండి 3 రోజుల్లో. చిన్నదా పెద్దదాన్ని పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా ఉద్యోగం వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఇంకొకటి ఏంటంటే కనుక ఇక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు అనేవి ఏర్పడతాయండి 3 రోజుల్లో. ఆ పరిచయాలు ఎలా ఉంటాయంటే కనుక మీ లైఫ్ని చేంజ్ చేస్తాయి. అంటే పరిచయాలు అంటే కనుక ఎలా అంటే మీరు పనిచేసే దగ్గర కొత్త పరిచయాలు, మీరు ఏంటంటే ఏదైనా ప్రాజెక్ట్ మీద అంటే వర్క్ మీద బయటకు వెళ్ళినప్పుడు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడటం, ఆ పరిచయాల వల్ల మీ లైఫ్ చేంజ్ అయిపోవటం, ఆ పరిచయాల వల్ల ఏంటంటే కనుక మీరు కొత్త కొత్త విషయాలు నేర్చుకోవటం. అంటే నార్మల్గా మీరే ఒకరికి నేర్పిస్తారు, కాకపోతే కొన్ని మీరు తెలుసుకుంటారు. ఇక్కడ నేర్చుకోవటం అని కాదు, తెలుసుకుంటారనమాట. అలా ఉండబోతుందన్నమాట. కొంతమంది ఏంటంటే కనుక డబ్బు కోసమే మీతో స్నేహం చేస్తారండి, అవసరం కోసమే మీతో స్నేహం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. అవసరం తీరిన తర్వాత మిమ్మల్ని పక్కన పెట్టడం, డబ్బు ఇవ్వకుండా ఎగ్గొట్టడం, ఇలాంటివి చేస్తూ ఉంటారండి. అందుకే ఎవరైనా డబ్బు అడుగుతారు కదా, లేదని చెప్పేయండి, ఇవ్వకండి. అలా ఇవ్వటం వల్ల మీకు ఇబ్బంది తప్పదని చెప్పొచ్చండి. ఇది గుర్తుపెట్టుకోండి. అందుకే ముఖ్యంగా మీరే ఏంటంటే కనుక చాలా వరకు కూడా ధన సమస్యలతో బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు కదా, కాబట్టి డబ్బు ఎవరైనా అడిగితే లేదని చెప్పండి. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక మీ స్నేహితుల్లో ముఖ్యంగా ఏంటంటే కనుక జేలేటర్ అనే వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యక్తి ఏంటంటే కనుక మీ నుంచి ఏదో ఆశిస్తున్నాడు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. మీరు ఏది చేయకపోతే మిమ్మల్ని దూరం పెట్టి బాధ పెడతారు, మీ మీద నిందలు వేస్తాడు. అలానే కాకుండా ఈ వ్యక్తి ఏంటంటే కనుక మీకు నమ్మక ద్రోహం చేసే అవకాశం ఉంటుంది. దాంతో ఏంటంటే కనుక మీరు ఒకటేసారి కుప్ప కూలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వ్యక్తిని కొంచెం దూరం పెట్టండి. అలానే కాకుండా ఈ వ్యక్తికి ఎలాంటి పర్సనల్ విషయాలను అయితే చెప్పకండి. పర్సనల్ విషయాలు కావచ్చు, మీకు సంబంధించిన విషయాలు కావచ్చు, పంచుకోకపోవటమే బెటర్ అని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇంకా ఆ తర్వాత ఓవరాల్గా అండి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయండి. నిజానికి చెప్పాలంటే కనుక మీకు శరీరం సహకరించకపోవటం, కొంచెం విపరీతంగా బాడీ పెయిన్స్ రావటం, తిన్నా కానీ ఏంటంటే కనుక తిననట్టుగా అనిపించటం, ఇలా ఏంటంటే పడుకుంటే నిద్ర పట్టకపోవటం, ఏదో టెన్షన్స్, ఏదో బాధ, చెప్పుకోలేము మా సమస్య ఎవరికన్నట్టుగా బాధపడుతున్నారు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంది మీకు. ఇక్కడ ఆంజనేయ స్వామి అనుగ్రహం ఉందండి. ఆ ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి మీ జీవితం కంప్లీట్గా మారిపోతుంది. స్వామివారు ఎంత బలంగా ఉంటారు, ఎంత బలాన్ని మనకిస్తారు, ఎంత అనుగ్రహాన్ని ఇస్తారు. కాబట్టి వీళ్ళుంటే ఒక్క రోజైనా సరేనండి, మంగళవారం మధ్యలో పడుతుంది కదా, ఆ రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. అక్కడ ఏంటంటే కనుక కాసేపు కూర్చోండి. ఒక 5 తమలపాకులను తీసుకుని దానిపైన ఏంటంటే కనుక చక్కగా స్వామివారి నామాన్ని రాసేసి స్వామివారికి ఏంటంటే కనుక సమర్పించండి. అలానే కాకుండా ముఖ్యంగా చెప్పాలంటే కనుక తమలపాకు మీద బెల్లం పెట్టి ఆంజనేయ స్వామికి సమర్పించి ఆ తర్వాత ఆ బెల్లాన్ని మీరేంటంటే కనుక తమలపాకుతో సహా తినండి. అలా తినటం వల్ల అనారోగ్య సమస్యలు చిన్నవండి, పెద్దవి పోతాయని చెప్పట్లేదండి, చిన్న చిన్న సమస్యల నుంచి మీరు బయటపడతారు. అలానే కాకుండా ఆంజనేయ స్వామి అంత బలము, అలానే కాకుండా ధైర్యం కూడా ఇంకెక్కువగా వస్తుందని చెప్పొచ్చు. అంటే మీరు బలహీనులని చెప్పట్లేదు, బలం లేదని చెప్పట్లేదండి. ఇక్కడ ఏంటంటే స్వామివారి లాగా ఇంకా కొంచెం యాక్టివ్గా అవుతారు, ఇంకా కొంచెం ఏంటంటే డల్నెస్ అనేది తగ్గిపోతుందన్నమాట. కాబట్టి ఇది మాత్రం తప్పక ప్రయత్నించుకోండి. ఆ తర్వాత మీరు ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో ఉండి ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి. సింహరాశి వారు కనుక ఈ పరిహారం చేసుకుంటే మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. అలానే ఏంటంటే కనుక
ఈ పరిహారం చేయటం వల్ల అనుకున్నట్టుగా ఏంటంటే గనక మీ పనులు కంప్లీట్ అవ్వటం, అనుకున్నట్టుగా మీ లైఫ్ ఉండటం, అలానే కాకుండా మీకంతా కూడా అనుకూలంగా మారటం అనేది జరుగుతుందన్నమాట. అది ఏ విధంగానైనా కావచ్చు, ఏ పనైనా కావచ్చు, పెండింగ్లో ఉండే పని కూడా కావచ్చు, ఇంకా ఇతర మీ పర్సనల్ పని అయినా సరేనండి. కావాలంటే గనక మీరు గుర్తుపెట్టుకోండి, మంగళవారం మీరు ఏంటంటే గనక ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్తారు కదండి గుడికి. అలా వెళ్ళేటప్పుడు ఏంటంటే గనక మీ ఇంట్లో నుంచి ఒక 2 యాలకులు తీసుకోండి. యాలకులు ఏంటంటే గనక అతీత శక్తివంతమైనవి. యాలకులతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు చక్కగా సిద్ధిస్తాయి. యాలకులు చాలా పవిత్రతను కలుగుంటాయి కాబట్టి 2 యాలకులను తీసుకొని ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ముందుగా పూజ చేసుకుని కాసేపు అంటే కూర్చొని, ఆ తర్వాత ఏంటంటే గనక మీ మనసులోని బాధ అంతా కూడా ఆ స్వామి వారికి చెప్పుకోండి. అలా చెప్పుకుంటే మీ భారం దిగిపోతుంది, బరువు తగ్గిపోతుంది, మీకు చక్కగా ఉంటుంది, మైండ్ ఫ్రెష్ అవుతుంది, ఏదో తెలియని ఒక ఆనందం అనేది మీలో స్టార్ట్ అవుతుందని చెప్పొచ్చు. కొంచెం ఏంటంటే గనక డల్నెస్ నుంచి కొంచెం యాక్టివ్నెస్కి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా ఇబ్బంది బాధ ఉంటే అలా చెప్పుకోండి. వెళ్ళుంటే వెళ్ళండి. ఒకవేళ కుదరకపోతే ఇంట్లోనే ఆంజనేయ స్వామి అంటే పటం ముందు కూడా మీరు ఆ తమలపాకు మీద బెల్లం పెట్టి సమర్పించి ఆ తర్వాత దాన్ని స్వీకరించడం మంచి జరుగుతుంది. కాకపోతే పరిహారం మాత్రం ఇప్పుడు చెప్పుకుంటున్నాం కదా, ఇది ఖచ్చితంగా ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంగణంలోనే చేసుకోవాలన్నమాట. అలాంటప్పుడే ఏంటంటే జరగదనుకున్న పని జరగటం, అన్ని విధాలుగా కూడా బాగుండటం, అలానే కాకుండా మీకు ఇబ్బంది అనేది లేకపోవటం, ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి 2 యాలకులు తీసుకోండి. అలా యాలకులను తీసుకుని స్వామివారి ఆలయం ప్రాంగణంలోకి వెళ్ళి అక్కడ ఏంటంటే కనుక చేతిలో పట్టుకోండి. స్వామి తండ్రి నువ్వే నా అంటే దైవానివి, నాకు ఈ సమస్య ఉంది నాయన, నాకు ఈ కష్టం వస్తుంది, నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను అన్నట్టుగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకొని అక్కడ ఏంటంటే కనుక ఆ 2 యాలకులు పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. ఇలా గనక చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయండి. ఇది ఎప్పుడు చేయండి అంటే కనుక గుడిలోకి వెళ్ళి మీరు పూజ మొత్తం కంప్లీట్ చేసుకొని స్వామిని దర్శించుకుని బయటికి వస్తారు కదా, వచ్చిన తర్వాత యాలకులను తీసుకొని ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. అలా మీకు మంచి ఫలితాలు ఉంటాయి. మీ జీవితం అనేది పూర్తిగా మారిపోయి మీకంతా కూడా మంచి చేకూరటానికి అవకాశం ఉంటుందండి. ఈ పరిహారం మాత్రం వదులుకోకుండా చేసుకోండి. ఒకవేళ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు, ఉద్యోగం రావట్లేదంటే కూడా మీరు 2 యాలకులు చేతిలో పట్టుకొని ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలోకి వెళ్ళి ముందుగా దర్శించుకొని గుళ్ళో నుంచి బయటికి వచ్చి 2 యాలకులు అంటే ఇలా చేతిలో పట్టుకొని మీరు ఉద్యోగం రావాలని చెప్పుకొని అక్కడ ఏంటంటే కనుక గుడి ప్రాంగణంలో 2 యాలకులు పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసి ఇంటర్వ్యూకి వెళ్ళండి. ఖచ్చితంగా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలానే ఏదైనా వ్యాపారంలో ఇబ్బంది ఉన్నా, వ్యాపారం పెట్టాలనుకుంటున్నాం, ఆ వ్యాపారం ఎలా సాగుతుందో మాకు తెలియదండి అని బాధపడతారు కదా, అలాంటి వాళ్ళు కూడా చేయొచ్చండి. ఇది చాలా శక్తివంతమైన పరిహారం అండి. సింహరాశి వారికి అయితే ఇది పర్ఫెక్ట్గా పనిచేస్తుందని చెప్పొచ్చు. ఇది గుర్తుపెట్టుకొని చేసేసుకోండి, సరిపోతుందండి. ఈ రోజుల్లో ఏంటంటే కనుక మధ్యవర్తులుగా మీరు వ్యవహరించకండి. మీకు అనుకూలత అయితే ఉండదనమాట. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు నల్లటి వస్త్రాలు ధరించకండి. నలుపు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా మీకు శనిని అంటే సూచిస్తుంది, శనిని ఏంటంటే కనుక తెచ్చిపెడుతుంది. కాబట్టి నల్లటి వస్త్రాలను మీరు దూరం చేయడమే బెటర్ అని చెప్పొచ్చు. అలానే దూర ప్రయాణం చేసేటప్పుడు ఏంటంటే కనుక ఓం హనుమాయ నమః అనుకోండి బయటికి వెళ్ళండి. లేదంటే కనుక మీరు ఇంకా మీకు ఇష్టదైవం ఏదైనా ఉంటే అలా కూడా తలుచుకొని బయటికి వెళ్ళండి, మంచిదనమాట. కొంచెం హెల్మెట్ లేని ప్రయాణం అయితే చేయకండి. అలానే కాకుండా రోడ్ల మీద నడిచేటప్పుడు, ఇతరులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి అనమాట. మీ తప్పు లేకపోయినా మీ మీద నిందలు పడే అవకాశం ఉంటుంది. మీకేంటంటే కనుక ఇబ్బందులు క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది చూసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనం గమనించుకుంటే ఈ 3 రోజులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది. బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయి. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏంటంటే కనుక కొంచెం హ్యాపీగా ఉండటం, ఏదో తెలియని ఒక అంటే ఇలా హ్యాపీనెస్ అనేది మీలో ఉండటం, కొంచెం భారం దిగిపోవటం, బరువు తగ్గిపోవటం, ఇదంతా కూడా ఏంటంటే కనుక మీరు చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఇక్కడ ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చెప్పేది మనం చెప్పాం కదా, 2 స్త్రీల వల్ల మీకు ఇబ్బంది కలుగుతుంది. ఇది స్త్రీలకు కావచ్చు, పురుషులకు కావచ్చు అండి. ఈ 2 స్త్రీల వల్ల ఏంటంటే కనుక చాలా బాధపడతారండి. అలానే కాకుండా ఇబ్బంది పడతారండి. వీళ్ళతో కొంచెం ఏంటంటే కనుక జాగ్రత్తగా ఉండండి. మీరు ఏంటంటే కనుక వీళ్ళతో కొంచెం అంటే ఆచితూచి మాట్లాడండి. ఏంటంటే ఇది మనకు ఇంట్లోనే జరుగుతుంది, బయటనే జరుగుతుంది, మన బంధువులలో జరుగుతుందని చెప్పట్లేదు. మనకేంటంటే కనుక సింహరాశి పరంగా మనం చూసుకుంటే ఇది ఎక్కడైనా జరగవచ్చు, ఎనీ టైం ఎక్కడైనా సరేనండి ఈ యొక్క సంఘటన అనేది మీకు ఎదురవ్వచ్చు అనమాట. అంటే ఇక్కడ ఏంటంటే కనుక ముఖ్యంగా మనం చూసుకుంటే మనం ఇక్కడ ఏంటంటే కనుక పీ లెటర్ అండి. పీ లెటర్ అనే వ్యక్తి అంటే స్త్రీ ఉంటుంది కదా, ఆ స్త్రీ. అలానే కాకుండా ఇంకొక స్త్రీ ఏంటంటే కనుక ఏ లెటర్ అండి. ఏ లెటరు పీ లెటరు, ఈ 2 వ్యక్తులు అంటే ఇందులో మా భార్య ఉంది, మా చెల్లి ఉంది, మా అమ్మ కూడా ఉందండి అంటే కనుక మన అంటే పర్సనల్గా మన భార్య మన చెల్లిని వదిలిపెడితే మిగతా స్త్రీలందరూ కూడా మన అమ్మని మన భార్యని వదిలిపెడితే మిగతా స్త్రీలు ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, ఏదో మీతో మాట్లాడినట్టు మాట్లాడి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరే వాళ్ళని ఏదో చేసినట్టు క్రియేట్ చేస్తారండి. ఇది ఖచ్చితంగా జరుగుతుందండి. కానీ అందరికీ జరుగుతుందని మనం చెప్పట్లేదు. వీళ్ళ వల్ల మీకైతే భారీ మోసం జరుగుతుందండి. అది ఇప్పుడే జరుగుతుంది, అప్పుడే జరుగుతుందని మనం చెప్పట్లేదు. కానీ ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా సరే జరగవచ్చు. కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. మీకేంటంటే కనుక
పరాయి స్త్రీలను చూడటం ఇలాంటివి ఇష్టం ఉండకపోవచ్చు. మాట్లాడరు, చాలా తక్కువగా మాట్లాడతారు ఈ సింహరాశి వాళ్ళు. ఎందుకంటే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడతారండి. ఎవరితో పడితే వాళ్ళతో ఏంటంటే గనక అంత క్లోజ్గా మాట్లాడటం ఇలాంటివి చెయ్యరు. మాటలు తెలిసిన వాళ్ళతో మాత్రమే క్లోజ్గా ఉంటారు, కానీ మిగతా వాళ్ళతో ఉండరు. కాకపోతే ఏంటంటే కనుక ఇక్కడ మనం చూసుకుంటే ఈ స్త్రీలు కావాలని మిమ్మల్ని ఇబ్బంది పెడతారండి. వీళ్ళు ఏంటంటే కనుక ఎప్పుడు కూడా మిమ్మల్ని అంటే బాధ పెట్టాలి అన్నట్టుగా ఇక్కడ బాధ పెట్టే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్త్రీలతో మాట్లాడేటప్పుడు ఏంటంటే కనుక గట్టిగా మాట్లాడకండి, కొంచెం నెమ్మదిగా మాట్లాడండి. మీ మాట చూడటానికి గంభీరంగా ఉంటుంది. కొంతమందికి మీ మాటలంటే ఇష్టం ఉండదు. కొంతమంది ఏంటంటే కనుక మీరు నిజాయితీగా ఉంటారని మిమ్మల్ని అవాయిడ్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా బాధపడరండి వీళ్ళు. ఈ రోజు ఉంది కదా అని ఎగిసెగిసి పడరు, రేపు లేదు కదా అని బాధపడరండి. ఎప్పుడు ఒకటే మాదిరిగా ఉంటారనమాట. ఎప్పుడు కూడా ఒకటే తీరుగా ఉంటారని చెప్పొచ్చండి. కాబట్టి మీకు ఆదాయ మార్గాలు ఏంటంటే కనుక తెరుచుకుంటాయి, ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది. అలానే ఈ 3 రోజులు కూడా ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటారు, హ్యాపీనెస్ అనేది ఉంటుంది, కొంచెం బాధ అనేది తగ్గిపోతుంది. కానీ ఈ స్త్రీల వల్ల ఇబ్బందులు ఉన్నాయండి. ఈ స్త్రీల వల్ల గొడవలు పడటం కానీ, ఈ స్త్రీల వల్ల కొంచెం తలనొప్పి రావటం, కొంచెం బాధ తెలియని ఒక డిప్రెషన్ కూడా ఉంటుంది. ఈ స్త్రీలు ఏంటంటే కనుక మీ నుంచి ఏదో ఆశిస్తున్నారండి. కాబట్టి ఇద్దరిని ఏంటంటే కనుక కొంచెం దూరం పెట్టండి. ఇద్దరిని ఎంత దూరం పెడితే అంత మంచిది. ఈ లెటర్ అని మనం చెప్పట్లేదు, అంటే చెప్పినప్పటికి కూడా స్త్రీలతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే ఏంటంటే కనుక మీ స్నేహితులకండి పర్సనల్గా ఏంటంటే కనుక ఏ విషయాలు కూడా చెప్పకండి. మీ లైఫ్లో జరిగే విషయాలు మీ ఫ్రెండ్స్కి చెప్పుకున్నా, మీ క్లోజ్ ఫ్రెండ్స్తో పంచుకున్నా తర్వాత మీకు ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే కుళ్ళు కుతంత్రాలు పెరుగుతాయి, అలా నరదిష్టి ఏర్పడుతుంది. మళ్ళీ ఆ నరదిష్టి వల్ల ఏంటంటే కనుక వీళ్ళు చాలా సఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ముఖ్యంగా గమనించుకుంటే మీ పర్సనల్ విషయాలు ఇతరులకు చెప్పటం, ఇతరులతో షేర్ చేసుకోవటం కానీ చెయ్యకూడదు. అలా చేసుకుంటే మీకే ఇబ్బందులు ఏర్పడతాయి అన్నమాట. అలాగే ప్రతిరోజు కూడా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఓం గం గణపతి నమః అనుకుంటూ వెళ్ళండి. అలా కూడా మీకు మంచి జరుగుతుంది. వెళ్ళే ప్రతి చోట కూడా మీకు ఏంటంటే కనుక అనుకూలంగా ఉంటుంది, అనుకూలంగా మారుతుంది. కొన్ని ఇబ్బందులు తగ్గుతాయి, కొంచెం ఏంటంటే బాధ బరువు తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఈ 3 రోజులు ఉన్న దాంట్లో తృప్తిగా ఉంటారు, హ్యాపీగా ఉంటారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కానీ వాటిని ఏంటంటే కనుక అధిగమించుకోగలుగుతారు. అలానే ప్రయాణాలు పడతాయి. ప్రయాణాలలో కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా పర్వాలేదనుకుంటారు. ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడి మనం ముందే చెప్పాం కదా, జీవితం మారుతుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. పెట్టుబడులకు మంచి అవకాశము. అలానే కాకుండా చీటీ రూపంలో డబ్బు వస్తుంది, లేదంటే కనుక అప్పుగా ఇచ్చిన డబ్బు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి. ఏది జరిగినా మీ మంచికి అనుకోండి. ఎప్పుడు కూడా ఏంటంటే కనుక మీరు బాధపడ్డా కానీ బయటికి కనిపించదు, మనసులోనే బాధపడతారు. కాబట్టి బాధపడ్డా ఏదైనా సరేనండి మీ మంచికి అనుకోండి, మీకంతా కూడా మంచి చేకూరుతుంది.